అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతో ప్రియమైన కామ్రేడ్లు, కమ్యూనిస్ట్ నాయకులు, కార్యకర్తల కాలంలో నాకు ఎంతో సంతోషకరమైన వేదిక మీద ప్రజలు, మాజీ శాసనసభ్యులు, సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ పార్టీకి ఎనలేని సేవలందించిన పల్లా వెంకటరెడ్డి గారు, మరి ఈ మధ్య కాలం శాసన మండలి సభ్యులైన మరి ప్రియ మిత్రులు వెల్లికంటి సత్యం గారు, మా తమ్ముడు యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యులు మరి రఘువీరారెడ్డి గారు, మరి అదేవిధంగా శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు శంకర్ నాయక్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మార్చి ప్రతి ఒక్కరికి మంచి క్వాలిటీ సంఘటన కూడా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు మరి ఈరోజు సులభం సుధాకర్ రెడ్డి గారి సంతాసంలో పాల్గొంటూ ఒక గొప్ప నాయకుడి వారిని స్మరించుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ, మరి ఎర్ర జెండా ఎప్పుడు పేదల పక్షాన పోరాడాలని, ఈ పోరాటాన్ని మద్దతుని 30 ఏళ్ల క్రితం మీ ఉత్తమానికి ఎంత ఆత్మీయంగా ఉన్నాడో అదేవిధంగా కొనసాగుతామని కమ్యూనిస్ట్ విషయంలో, కమ్యూనిస్ట్ నాయకుల విషయంలో తప్పనిసరిగా మనం కలిసి ఒక సమాజం నిర్మించాలని, నిరుపేదలకి, రైతులకి, రైతు కూలకి, మహిళలకి న్యాయం చేసే విధంగా ముందుకు పోదామని మీరు లేవనెత్తిన అంశాలని మీ ఉత్తమంగా తప్పనిసరిగా పరిష్కార దిశలో ప్రయత్నం చేస్తారని చెప్పి మనం చేస్తూ జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ మంజూరు చేస్తూ మరి కోదానికి నిరుపేదలకు ఉపయోగపడే విధంగా 100 పడకల హాస్పిటల్ మంజూరు చేసి కొన్ని నిర్మాణంలో మంజూరు చేస్తుంది. మరి చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయి. జస్ట్ మరి ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రిగా నేను ఒక విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల పాటు మరి ఇది కమ్యూనిస్టులకి చాలా ముఖ్యమైన అంశం. మీకు వస్తాను, గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు, మీరే సాక్షి. దానికి గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. నేను సివిల్ సప్లైస్ ప్రభుత్వం మొదలుపెట్టి ఇప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళందరికీ, అర్హత వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తున్న విషయం మీ అందరికీ మరి ఈ 30 ఏళ్లలో ఈ సుదీర్ఘ అనుభవంలో ఈ ప్రాంతానికి కూడా మనం కలిసి ఎంతో మేలు చేసే విషయం కూడా ఎవరు చేస్తారు. మరి గోదావరి ప్రాంతం నుంచి చాలా మంది కమ్యూనిస్ట్ సోదరులు వచ్చింది కాబట్టి ఈ మధ్య మనం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు కూడా మీకు తెలవాలని కోరుకుంటున్నాం. గోదావరి పట్టణానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టగాంచిన జవహర్ నవోదయ విద్యాలయ సెంట్రల్ స్కీమ్ లో కోలార్ పట్టణానికి మంజూరు చేసి 50 కోట్ల రూపాయలతో బిల్డింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కోలార్ ఉపనగర్ రెండింటికి సురేంద్ర గారు నిజంగా ఒక చాలా గొప్ప మనిషి, ఒక గొప్ప నాయకుడు. వాస్తవంగా ఈరోజు ఈ కార్యక్రమం రావడం నాకు కొంత వ్యక్తిగతంగా ఇబ్బంది ఉందా, ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారి మీద నాకు అపారమైన గౌరవం. మరి ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ సోదరులతో ఉన్న నా సుదీర్ఘ అనుబంధంతో
ఈరోజు తప్పనిసరిగా ఎంత ఇబ్బందిగా రావాలని మీ మధ్య కొంత సమయం గడపాలని చెప్పి రావడం జరిగింది. సురేంద్ర గారు ఒక గొప్ప కమ్యూనిస్ట్ యోధుడే కాదు, ప్రజా జీవితంలో ఒక ఆదర్శ నాయకుడు. ఇదేదో నేను ఉపన్యాసం కోసం అనడం, నేను సుదీర్ఘకాలం వారిని చాలా దగ్గర నుంచి చూసి మరి వారి జిల్లాలో పార్లమెంట్ సభ్యులు కూడా వారితో పనిచేయడం జరిగింది. వారు నాకు దగ్గర బంధువు కూడా. మరి వారి సింప్లిసిటీ, వారి నీతి, వారి నిజాయితీ, వారి చిత్తశుద్ధి, వారి కమిట్మెంట్, వారి సిన్సియరిటీ ఎప్పుడు కూడా నేను చాలా మరి ఒక అభిమానించేవాడు. నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి. తెలంగాణలో ఒక సామాన్య కుటుంబంలో, ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఎదిగి ప్రజా జీవితంలో ఎదిగి భారతదేశంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిండు మనసులో సాగరిడి అని చెప్పి మనందరం గర్వపడాలి. నేను వాళ్ళని ఢిల్లీలో కూడా వాళ్ళు జాతీయ కార్యదర్శులు కూడా చాలాసార్లు వేస్తున్నారు. కొన్ని ప్రజా సమస్యల్లో, కొన్ని వ్యక్తిగత విషయాల్లో కూడా కలవడం జరిగింది. దురదృష్టవశాత్తు వారికి అంత పెద్ద వయస్సులో లేనప్పటికీ వారు జాతీయ కార్యదర్శులకు వారికి కొంత అనారోగ్య కారణంతో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారికి కొంత బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. అయినా సరే వారి విధి నిర్వహణలో, వారి బాధ్యతలు చేపట్టడంలో ఏ మాత్రం కూడా వెనకాడకుండా మొత్తం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ లాంటి పార్టీకి నాయకత్వం వహించి దేశంలోనే చాలా సమర్థవంతంగా, చాలా ఆదర్శంగా నడిపించేందుకు మనం అందరం కూడా మరి సురేంద్ర గారి గర్వపడాలి. అదేవిధంగా నేను ప్రత్యక్ష సాక్షిని. వారు నిరుపేదల పట్ల, రైతులు, రైతు కూలీలు, ఈ డిస్ట్రిబ్యూషన్ పథకాలు, ఇవన్నీ విషయంలో చాలా ఆసక్తితో పనిచేస్తుండేవాడు. నేను ఈరోజు కొంత సంతృప్తితో ఏదో తెలియజేస్తున్నారు. వారు ఎన్నో ఏళ్ళు వారి కానీ పల్లాయి గారికి కానీ ఆ ప్రాంతంలో అందరూ కూడా ఆకాంక్షించిన ఢిల్లీ ఎత్తిపోతల పథకం ఎన్నో దశాబ్దాల నుంచి సిపిఐ పార్టీ పోరాడుతూ వస్తుంది. మరి నేను ఇరిగేషన్ మంత్రి అయినాక దానికి 1800 కోట్ల రూపాయలతో ఢిల్లీ ఎత్తిపోతల పథకం మంజూరు చేయించి పనులు మొదలుపెట్టారు. అది అయితే చాలా కాలం నుంచి నీళ్ళు ఎక్కడికి తీసుకురావాలని ఒక దానికి సందేహం ఉండే. దానికి నీటి కేటాయింపు ఫైనలైజ్ చేసి దానికి భూసేకరణ ముందు తీసుకుపోయి తప్పనిసరిగా మరి ఢిల్లీ ఎత్తిపోతల పథకం ఈసారి మా హయాంలో, ఈసారి మా ప్రభుత్వంలో ఢిల్లీ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని చెప్పుకోవడానికి సభలో ఆయకట్టు ఇవ్వడానికి పనులు మొదలుపెట్టాం. రాజీవ్ శాంతి నగర్ పాలేరు వాగు మీద 5,000 ఎకరాలకి మరి 50 కోట్లతో లిఫ్ట్ మంజూరు చేసి మరి బదారెడ్డి గారు ఎక్కడున్నాడు ఇదో చూస్తున్నాం. అంటే మరి రాజీవ్ శాంతి నగర్ లిఫ్టిగేషన్ స్కీమ్ మంజూరు చేసి పనులు మొదలుపెట్టాం. అదేవిధంగా మోతే మండలంలో చాలా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.